Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రత్యర్థికి జగన్ ఊహించని షాక్. అక్కడ వైసీపీ కొత్త ప్రయోగం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తులు ఎవరికీ అర్థం కావు. ఆయన్ను దగ్గర నుంచి చూసేవారికి కూడా తన తర్వాతి అడుగులు ఎటు అనేది తెలియనివ్వని తత్వం ఆయనది. అందుకే జగన్ ఎత్తులకు ప్రత్యర్థులు చాలాసార్లు తలలు పట్టుకున్నారు. తాజాగా ఆయన కొత్త ప్రయోగం చేశారు. అది చూసి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు మైండ్ బ్లాక్ అయింది. సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి పాలైన తరువాత పార్టీ పూర్తిస్థాయి ప్రక్షాళనకు జగన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పార్టీలో యాక్టివ్గా లేని నేతలను పక్కన పెట్టడంతో పాటు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాను జగన్ చాలా పర్సనల్గా తీసుకున్నారు. గత 2 సార్లు ఓటమి పాలైన గుంటూరు పార్లమెంట్ను గాడిలో పెట్టేందుకు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును రంగంలోకి దింపారు. ఆయన కూడా చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి స్థానానికి ఖాళీ ఏర్పడింది. అక్కడ సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సత్తెనపల్లి వైసీపీ కేడర్కు తమ బాధలు చెప్పుకునేందుకు లీడర్ లేకుండా పోయారు. ఈ టైంలోనే కన్నాను ఢీ కొట్టేందుకు, పార్టీని సూపర్ యాక్టివ్ చేసేందుకు వైసీపీ సీనియర్ లీడర్ జగన్కు అత్యంత సన్నిహితుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా పంపుతారని ఊహాగానాలు జోరుగా జరిగాయి. ఆర్కే వస్తే తమకు కూడా కొంచెం కష్టమే అని కన్నా కూడా భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే సత్తెనపల్లిలో రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే జగన్ మైండ్లో మరో వ్యక్తి ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ క్రమంలోనే తన మైండ్లో ఉన్న నరసరావుపేటకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్, గతంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకునిగా పనిచేసిన డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డిని, ఆయన కుమారుడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని జగన్ తాడేపల్లి పిలిపించుకున్నారు. ఈ వార్తలు నరసరావుపేట అంతా గుప్పమన్నాయి. గతంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వవద్దని డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి అడ్డం తిరిగారు. ఆ క్రమంలో జగన్ గజ్జల కుటుంబానికి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం గజ్జల బ్రహ్మారెడ్డిని నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించబోతున్నారనే వార్తలు పల్నాడు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వ్యాపించేశాయి.